చట్టం అన్నటువంటిది తన పని తాను చేసుకుపోవాలి. కానీ, ఆ చట్టం కనుక రూటు మారిందంటే జరిగేటటువంటి ప్రమాదం ఏంటి అన్నటువంటిది వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించినటువంటి విషయంలో స్పష్టంగా కనబడుతుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచిత్రమైనటువంటి మలుపులు తిరుగుతోంది. యాక్చువల్‌గా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే జరిగింది. ఆ రోజునే కేసు దర్యాప్తుని సరిగ్గా రాజకీయ ఎజెండా లేకుండా కేసు దర్యాప్తు గనక ఓ సరైనటువంటి అధికారి చేతికి అప్పజెప్పుంటే పర్ఫెక్ట్‌గా ఉండేది. కానీ, ఆ రోజున దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. అందుకోసం అని చెప్పి జగనే జయించాడన్నటువంటి పేరు ఇంకా జగనే చేసేసాడన్నటువంటి పేరుతోనే ప్రచారం చేశారు ముందు. జగనే ఇప్పటికి కూడా జగన్ ఏది గొడ్డలు బొచ్చుకున్నటువంటి ఫోటోలు ఎన్ని వాడతా ఉంటారు. జగన్ ఆ రోజున ఆ ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది గానీ నిజమే అని నమ్ముతారుగా లేకపోతే అక్కడే ఉంటే గనక. అది జరిగిపోయింది. అక్కడ తర్వాత అది జగన్ చేయించాడన్న పాయింట్‌కి తీసుకొచ్చారు. అదయిపోయింది. సీన్ కట్ చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన దాంట్లో అసలు నిందితుల విషయం సీబీఐ దర్యాప్తు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేదాకా తెలీల. సుధా సింగ్ దర్యాప్తులో అసలు ఎందుకు చేశారు? ఏం చేశారు? అందులో ఏ రాజకీయ కోణము లేదు. వ్యక్తిగత వివాదం. తను పెళ్లి చేసుకున్నాడు. రెండో ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనే మతం మారాడు. ఓ బిడ్డను కూడా కన్నాడు. ఆ మహిళకి ఆస్తులు రాసిస్తున్నాడు అన్నటువంటి కోపంతో ప్రారంభమైనటువంటి ఇష్యూ ఎక్కడికెక్కడికో వెళ్ళింది. దాంట్లో ఎవరు చంపారు ఏంటన్న దర్యాప్తు చిట్ట చివరి స్టేజ్‌లో చంపినోళ్ళు దొరికారు. అలాగే చంపినోళ్ళకి సహకరించినోళ్ళు దొరికారు. వాళ్ళ వెనకాల ఇంటెన్షను దొరికింది. కాకపోతే అందులో తేలాల్సిందల్లా ఒకే ఒక్కటి వాళ్ళకి డబ్బులు ఎవరిచ్చారు అన్నది. అది తేలే క్రమంలో కరెక్ట్‌గా ఆ సుధా సింగ్‌ని అవతలకు పంపించేశారు. అక్కడ రాజకీయం ప్రారంభమైంది. ఆ రాజకీయంలో ఇన్వాల్వ్ అవ్వడం ప్రారంభమైపోయేటప్పటికి అక్కడి నుంచి కథ మారింది. సుధా సింగ్‌ని పంపించేసి ఎప్పుడైతే రామ్ సింగ్ వచ్చాడో, రామ్ సింగ్ వచ్చినక్కడి నుంచి పూర్తి రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తూ జగన్‌ని లాక్కురావడానికే రకరకాల ప్రయత్నాలు చేశాడు. చివరికి గొడ్డలతో నరికానన్నటువంటోడిని అప్రూవర్‌గా చేసి అతను ముందు నేను అనుమానిస్తున్నాను జగన్‌ని అన్నటువంటి కోణం. జగన్ కూడా కాదు అవినాష్ రెడ్డి ఎవరో పెద్దోళ్ళు అన్నటువంటిది బిగించేసి క్రమక్రమంగా తీసుకొచ్చేసి జగనే చంపించాడు అన్నటువంటి కోణం అతని చేత చెప్పించేటటువంటి విధంగా అతన్ని అరెస్ట్ చేయకుండా జైల్లో పెట్టకుండా అతన్ని రక్షించేందుకు ఇక్కడ జగన్‌ని ఇరికించడానికి ఒక వ్యూహాత్మక ఎత్తుగడ నడిచింది. దానికి అనుగుణంగా పత్రికలు ఇవన్నీ కథలు రాసుకొచ్చాయి. ఇక్కడ రాజకీయం పతాక స్థాయికి చేరింది. దాన్ని ప్రూవ్ చేయగలిగారా? చేయలేకపోవడం వల్ల సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు. ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే వెంటనే బెయిల్ ఇచ్చేయండి అని చెప్పింది. ఆ స్థాయి దాకా వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాతన అప్పటిదాకా అన్నకి మద్దతుగా ఉన్నటువంటి చెల్లెలు నిదానంగా రూటు మార్చింది. అందులో నుంచి ఎప్పుడైతే తన పాత్ర చెల్లెలు భర్త పట్ల కూడా అనుమానాలు ఉన్నాయని జగన్ ఎప్పుడైతే అన్నాడో, తను ఉన్నటువంటి దర్యాప్తు నివేదికలు బేస్ చేసుకుని చెప్పాడు. అక్కడి నుంచి అన్న మీద కక్షగట్టినటువంటి వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అక్కడి నుంచి జగన్ని ముందు లోపలేపిస్తే గాని ఈ కేసులో ఇష్యూ మారదనుకున్నది. అక్కడి నుంచి జగన్ ప్రత్యర్థులతో చేతులు కలిపింది. ఇక రకరకాలైనటువంటి లిటిగేషన్స్‌తో కేసులు నడుపుతూ వస్తుంది. సిబిఐ ఇక్కడ రాజకీయ చట్టంలో కూరుకుపోయింది. అందుకనినే ఇదిగో ఇది ఫైనల్. సుధా సింగ్ దర్యాప్తు ఫైనల్. క్లోజ్ అయిపోవాలి. కానీ రామ్ సింగ్ కొన్ని యాడ్ చేశాడు. అది సుప్రీంకోర్టు అంగీకరించలేదు. కానీ ఆ కేసునేం తీసేయలేదు. వాటిని కొనసాగించమని విచారణ. ఫైనల్ రిపోర్ట్ కూడా అయిపోయింది. లేదు ఇందులో జగన్ దగ్గర నుంచి బిగిన్ చేయండి, భారతి దగ్గర నుంచి బిగిన్ చేయాలన్నటువంటిది ఆమె అడిగేది. దేనికి అంటే వాళ్ళు ఆ ఏరియాలో ఎవరితో అన్న కాంటాక్ట్లో ఉండుంటారు అన్నటువంటిది ఆమె అనుమానం. అనుమానం ఆధారంగా విచారణ చేయరు. ఆధారాల ఆధారంగా విచారణ చేస్తారు. వాస్తవంగా మర్డర్లో జరిగేది ఒకటే. మర్డర్ ఫర్ గెయిన్. ఎవరికి లాభం? వివేకానంద రెడ్డికి చనిపోతే జగన్కి ఏ లాభం లేదు. పైగా నష్టమే. ఎలక్షన్ ముందు ఆయన చనిపోతే నష్టమా జగన్కి లాభమా? అందులో జగనే చంపాడని స్వయంగా చంద్రబాబు మాట్లాడాక మర్డర్ ఫర్ గెయిన్ ఏంటి అక్కడ? ఆయన చనిపోతే ఆస్తి లాభం ఎవరికి వస్తుంది? కుటుంబానికి వస్తుంది. నష్టపోయేది ఎవరు? భార్య, రెండవ భార్య. ఇక్కడ రాజకీయ పరంగా అయితే కనుక జగన్కి ఆయన వల్ల ఒరిగేది లేదు, పోయేది లేదు. కానీ జగన్ని పోగొట్టడానికి అది వాడినటువంటి సందర్భం. ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐని అదే అడిగింది. సునీత ఏయో బోల్డ్ అడుగుతూ ఉంటుంది. అసలు అవన్నీ దర్యాప్తు చేయాలి అవసరం ఉందా లేదా మీరు చెప్పండి. ప్రతిసారి సిబిఐ ఏముంటుంది? కోర్టు చెప్తే చేస్తూ ఉంటుంది. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అదేందో తొందరగా తేల్చి చెప్పండి అని చెప్పింది కోర్టు. ఇప్పుడు ఏం చెప్తారో చూడాలి. దీంట్లో జగన్ని లాక్కురావాలి, మేము విచారించాలి అంటారు. కేంద్రం కనుక దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి జగన్ని
ఏడిపించాలి అనుకుంటే, అది తెలుగుదేశం కోరికను తీర్చాలనుకుంటే మేము జగన్ వైపు నుంచి దర్యాప్తు చేయాలి, మేము చేస్తామంటది. లేదు అంటే గనక కేసు ఇక్కడితో క్లోజ్ అయిందని చెప్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.